Hi friends, welcome to the question of the day series. The sum of four positive numbers is 80. If we subtract 1, 2, 11, 44 from these numbers in that order, we obtain an arithmetic progression whose common difference is greater than 1. Find the largest of the four numbers. ఇక్కడ చూడండి మనకి తీసుకున్న మొదటి ఫోర్ పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి కదా అవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో లేవు కానీ వాటి నుంచి నేను సబ్స్ట్రాక్ట్ చేసిన తర్వాత అవి ఎలా ఉన్నాయంట అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయంట ఓకే సో దెన్ హౌ డు యూ సాల్వ్ దెమ్ దట్ యూ హ్యావ్ టు టెల్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ సో లెట్స్ సి ఫస్ట్ సపోజ్ ద నెంబర్స్ ఆర్ ఏ బి సి అండ్ డి సో యాజ్ పర్ ద గివెన్ కండిషన్ ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ఎంత ఇచ్చాడు హౌ మచ్ ఇట్ ఈస్ 80 సో నౌ ఐఎమ్ సబ్స్ట్రాక్టింగ్ 1 from the first term and 2 from the second term and 11 from the next term and 44 from the fourth term. So now what are the numbers A minus 1 and B minus 2, C minus 11 and D minus 44. సో ఇప్పుడు ఇలా వచ్చిన నెంబర్స్ అనేవి ఎలా ఉన్నాయి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి సో ఇఫ్ సమ్ నెంబర్స్ ఆర్ ఫోర్ నెంబర్స్ ఆర్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ దెన్ డెఫినెట్లీ వాట్ షుడ్ బి ద డిఫరెన్స్ బిట్వీన్ ఈచ్ టూ నెంబర్స్ సక్సెసివ్ నెంబర్స్ డిఫరెన్స్ ఎలా ఉంటుంది ఈక్వల్గా ఉంటుంది ఎస్ సో మనం ఆ కండిషన్ బేస్ చేసుకుని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఓకే ఆర్ డైరెక్ట్గా ఇప్పుడు ఈ త్రీ టర్మ్స్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయంటే డెఫినెట్గా మిడిల్ టర్మ్ ఇస్ ద అర్థమెటిక్ మీన్ అంతేనా సో కాబట్టి ఫస్ట్ నేను ఈ మొదటి త్రీ నెంబర్స్కి చూస్తున్నాను సో b minus 2 or 2 times of b minus 2 equal to sum of the extremes that is a minus 1 plus c minus 11. So 2b ఎంత అవుతుందమ్మా it is equal to a plus c minus 12 plus 4 అంటే minus 8. ఓకే నెక్స్ట్ ఈ త్రీ టర్మ్స్ గురించి మాట్లాడుకుందాం లాస్ట్ త్రీ ఓకే బీసీడి ఈ టర్మ్స్ చూసుకుంటే సి మైనస్ 11 ఇస్ ద మిడిల్ టర్మ్ సో కాబట్టి ఏమొస్తుంది 2 times of c minus 11 equal to b minus 2 plus d minus 44. So what is the value of 2c? b plus d minus 46 plus 22 అంటే 24 అంతేనా ఇక్కడ మైనస్ 22 కదమ్మా 22 ఇటు వస్తే ప్లస్ 22 సో కాబట్టి మైనస్ 24 ఇప్పుడు నేను ఈ రెండు యాడ్ చేశాను అనుకోండి నాకు ఎంత వస్తుందో చెప్తారా ఏమైనా 2 times of b plus c equal to a plus c plus b plus d minus 32 but we already know that a plus c plus b plus d it is given as 80 so 80 minus 32 అంటే ఎంతమ్మా 48 అంతేనా సో కాబట్టి 2 ones 224 సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ b plus c 24 సో మనం నార్మల్గా ప్రొసీజర్ పరంగా వెళ్ళాలంటే దీని నెక్స్ట్ ఇప్పుడు ఎలా అయితే ఇలా టూ ఈక్వేషన్స్ వచ్చాయో నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ త్రీ నెంబర్స్ తీసుకున్నాం కదా నెక్స్ట్ అట్లా మనం త్రీ నెంబర్స్ టూ నెంబర్స్ ఇట్లా చేసుకుంటే మనకి కొన్ని ఈక్వేషన్స్ వస్తే అలా ప్రతి ఈక్వేషన్స్ నుంచి మీరు ఏబిసిడి వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలి కానీ మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినప్పుడు మరీ అంత ప్రొసీజర్ అప్ టు లాస్ట్ స్టెప్ వరకు చేసుకోవాల్సిన అవసరం లేదు ఒక స్టెప్ వరకు మనకి తెలిసిన దాన్ని బట్టి సబ్స్టిట్యూషన్ మెథడ్ ద్వారా వెళ్తాం సో ఇక్కడ చూడండి b plus c 24 అన్నాడు so I can try some examples or some numbers so that the sum of two numbers is 24 okay if I take b and c as 7 and 17 తీసుకున్నాను అనుకోండి ఓకేనా 17 తీసుకున్నాను అనుకోండి ఇప్పుడు మనకి నెంబర్స్ నుంచి ఏమేమి తీసాము b అనేది సెకండ్ నెంబర్ ఎస్ సో సెకండ్ నెంబర్ నుంచి 2 తీసాను థర్డ్ నెంబర్ నుంచి ఏం తీసాను 11 తీసాను అంటే 7లో 2 తీస్తే ఎంతంట 5 17లో 11 తీస్తే 6 సో ఇప్పుడు ఇవి ఎలా ఉన్నాయంట అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయంటున్నాడు ఎస్ 5 6 ఇప్పుడు ఈ ముందు నెంబర్ అంటే 5 కన్నా ముందు నెంబరు 6 కన్నా ముందు నెంబరు మీరు ఫైండ్ అవుట్ చేసేవచ్చు ఎందుకు 5కి 6కి ఎంత డిఫరెన్స్ 1 సో 6 + 1 ఇది 7 అవుతుంది 5 - 1 ఇది 4 అవుతుంది ఓకే కానీ వాడు కండిషన్ ఒకటి ఇచ్చాడమ్మా ఏమి ఇచ్చాడు కండిషను హూస్ కామన్ డిఫరెన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 1 అన్నాడు కానీ ఇక్కడ కామన్ డిఫరెన్స్ ఎంత ఉంది మనకి 1 ఉంది కదా కాబట్టి ఈ పాసిబిలిటీ కాదు తీసేద్దాం ఓకే నెక్స్ట్ పాసిబిలిటీకి వద్దాం నెక్స్ట్ పాసిబిలిటీ బి అండ్ సి ఇంకొంచెం తగ్గించడమో పెంచడం ఏదైనా చేద్దాం 6 18 తీసుకున్నాం అనుకోండి ఫర్ సపోజ్ ఓకే సేమ్ 6లోంచి ఎంత తీసాడు 2 తీసేశాడు ఓకే 18లో ఎంత తీసాడు 11 తీసాడు
6లో 2 తీస్తే 4, 18లో 11 తీస్తే 7. సో ఎంత డిఫరెన్స్, కామన్ డిఫరెన్స్ 3, అంటే మోర్ దెన్ 1. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు చూడండి నెక్స్ట్ టర్మ్ ఏమవుతుంది, 7 + 3 అంటే 10 అవుతుంది. ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది, 4 - 3 అంటే 1. సో కాబట్టి 1, 4, 7, 10 అనేవి ఎలా ఉన్నాయి, అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి. వెరీ గుడ్. ఇప్పుడు మనకు కావాల్సినవి ఏంటి, ఈ 1, 4, 7, 10 కాదమ్మా, ఏబిసిడీలు కావాలి. ఓకే, మరి ఏ ఎంత అవుతుంది, డి ఎంత అవుతుందో చెప్పండి. ఏ గురించి కూడా మనం మాట్లాడక్కర్లేదు, కానీ ఏ గురించి కనుక్కోవాలి. ఎందుకు, ఏబిసిడీలు అన్నీ కూడాను 4 పాజిటివ్ నెంబర్స్ అంటున్నాడు. ఎస్ ఆర్ నో. కాబట్టి ఏ అనేది పాజిటివ్వా కాదా అనేది మీకు తెలియాలి. ఓకే, సో ఇప్పుడు చూడండి, నేను ఇది 1. సో మనం ఏంటంట, ఏ అనే ఫస్ట్ టర్మ్ నుంచి నేను 1 సబ్స్ట్రాక్ట్ చేస్తే నాకు 1 వచ్చింది. అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి, 1 యాడ్ చేస్తే నాకు ఏ వచ్చేస్తుంది, అంటే 1 + 1 ఇది 2 అనమాట. ఓకే, 2లో 1 తీస్తే 1 వచ్చిందా లేదా. అలానే ఇప్పుడు డి అనే టర్మ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. సో డి అనే టర్మ్ నుంచి నేను -44 చేయడం వల్ల 10 వచ్చింది. అప్పుడు డి ఎంత అవుతుంది, 10 + 44, దట్ ఈస్ 54. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ డి, 54. ఇప్పుడు 2 + 6 + 18 + 54 అనేవి నెంబర్ మొత్తం అన్ని నెంబర్స్ యాడ్ చేస్తే 80 వచ్చింది. అన్నీ కూడా పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి. తర్వాత కామన్ డిఫరెన్స్ కూడా 3 ఉంది. సో ఆప్షన్లో కనుక అన్నిటికన్నా పెద్ద నెంబర్ అడుగుతున్నాడు కదా, ఆ పెద్ద నెంబర్ డి అనేది 54 కనుక ఉంటే దట్ ఈస్ ద ఆన్సర్. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అదర్వైజ్ ఇట్ ఈస్ వెరీ వెరీ లెందీ ప్రాబ్లమ్ టు సాల్వ్ ఇన్ ది ఎగ్జామ్లో సాల్వ్ చేస్తే ఖచ్చితంగా ఇది మొత్తం అన్ని ఈక్వేషన్స్ సాల్వ్ చేసినట్టు మీకు చాలా టైం పట్టేస్తుంది. కానీ ఎగ్జామ్లో మీరు ఈ విధంగా చేసుకుంటేనే ఫాస్ట్గా చేయగలరు. ఓకేనా. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 54. సో రేపు పొద్దున ఎగ్జామ్లో మీకు స్మాలర్ నెంబర్ అడగచ్చు, లార్జర్ నెంబర్ అడగచ్చు, ఏదైనా అడగచ్చు. ఓకే, సో ఐ విష్ యూ అండర్స్టాండ్ దిస్ ప్రాబ్లమ్ and wish you all the very best to all of you. Thank you very much. Take care. Jai Hind.